అమ్మాయిలకు అవసరమైన డ్రెస్సులు చీరలతో సామాజిక మాధ్యమాల్లో స్టేటస్లు పెడతాడు. అవి నచ్చి ఫోన్ చేసిన వారితో పరిచయం పెంచుకుంటాడు. ఈ తరహాలోనే ఓ అక్కా చెల్లెళ్లకు దగ్గరయ్యాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో చాట్ చేశాడు. చివరికి అతని నిజస్వరూపం తెలిసి ఆ యువతులు ఏం చేశారు? బెదిరిస్తే బెదిరిపోతారని వారి మాటలు నమ్మి వెళ్ళిన యువకుడు ఏమయ్యాడు? ఆడపిల్లలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఆ యువకుడికి చివరికి ఎలాంటి అనుభవం ఎదురైంది? పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన బుర్ర మహేందర్ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. సంధ్య అనే నకిలీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ క్రియేట్ చేసి అందులో మహిళలకు సంబంధించిన చీరలు, డ్రెస్ల కలెక్షన్స్ పెడుతూ ఉండేవాడు. అవి నచ్చి అతనితో చాట్ చేసిన మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని వారితో మాట్లాడేవాడు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన ఓ యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. తన పేరు మహేందర్ అని, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పి ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరిది ఒకే కులమని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి తరచూ కలుసుకోవడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా దిగింది. కొద్ది రోజుల్లోనే మహేందర్కు పెళ్లైన సంగతి తెలుసుకున్న యువతి అతన్ని దూరం పెట్టసాగింది. అయితే అంతకుముందే యువతి నుంచి ఆమె అక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెతోనూ మహేందర్ చాటింగ్ చేసేవాడు. అక్కా చెల్లెళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ ఇద్దరినీ మోసం చెయ్యాలని చూశాడు. ఇంతలో యువతికి పెళ్లి సంబంధం కుదిరిందని తెలుసుకున్న మహేందర్ ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి కుమారుడికి పంపుతానని బెదిరించాడు. మహేందర్ బెదిరింపుల గురించి తెలుసుకున్న యువతి అక్క ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన బంధువైన గర్వందుల నరేష్ గౌడ్కు తెలిపింది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. మహేందర్కు ఎలాంటి అనుమానం రాకుండా అతనితో ఎప్పటి మాదిరిగానే చాటింగ్ చేసిన యువతి అక్క జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్లోని తన ఇంటికి పిలిచింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు బస్సులో వచ్చిన మహేందర్ను తన స్కూటీపై ఇంటికి తీసుకెళ్లింది. వారి వెనకని నరేష్ గౌడ్ తన మనుషులతో కారులో ఫాలో అయ్యాడు. యువతి ఇంటి వద్దకు రాగానే మహేందర్కు ఏదో అనుమానం వచ్చింది. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించిన అతడి కళ్లల్లో యువతి అక్క కారం చల్లింది. కింద పడిపోయిన మహేందర్ను నరేష్ గౌడ్, యువతి అక్కతో పాటు ఆమె కుమారుడు రాజశేఖర్, మరో ఇద్దరు మైనర్లు కలిసి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. రక్తం మడుగులో పడి ఉన్న మహేందర్ను స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు విచారణ చేసి నిందితులు అక్కా చెల్లెళ్లతో పాటు సంధ్య కుమారుడు రాజశేఖర్, నరేష్ గౌడ్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మైనర్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాను. ఇది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకున్నాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాను. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అయిందనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తాను. ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిందని గ్రహించి వీళ్ళు అనుకున్న పథకంలో భాగం ఏంటంటే ఇది సంధ్యతోటి చాటి చేపిస్తాడు. చాటి చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మనం మీరు వస్తే కలవచ్చు అని చాటి చేపించి నమ్మించిన తర్వాత నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లో తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎంత వీళ్ళు కార్ల దిగని చూసి వాళ్ళని మొత్తం అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి
ఇంపరాడు మరి కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. సామాజిక మాధ్యమాల పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండకుంటే ఇలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. అపరిచితులతో మాటలు కలిపి వారిని బుట్టలో వేసుకోవాలని చూసిన మహేందర్ హత్యకు గురికాగా, అపరిచిత వ్యక్తులతో అనవసరంగా మాటలు కలిపి అక్కా చెల్లెళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. కాబట్టి సోషల్ మీడియా పరిచయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.